కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేస్తలే, అడ్డగోలుగా తిడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లే, దీని వెనక ఆంతర్యం ఏమిటో సీఎం రేవంత్ చెప్పాలని బండి సంజయ్ గారు కోరుతా ఉన్నారు. కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నదంతా లొట్టపీసు వ్యవహారమే. డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లోనూ హడావిడి చేసి వదిలేశారని ఇక బండి సంజయ్ గారు విమర్శ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి బాగానే ఉన్నాయి, అంటే బండి సంజయ్ గారు బాగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఒక మాట అనుకోవాలి మనం, అడ్డగోలుగా తిడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే, అసలు అడ్డగోలుగా తిట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే రాజకీయ నాయకులందరూ జైల్లోనే ఉంటారు. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే, అంటే గతంలో మీరు కూడా అన్నట్టు కదా కేసీఆర్ గారిని, తాగిండు కోటరేంది పండుకోడు, సుక్కేంది వండుకోవడానికి మీరు వాళ్ళనంటిరి, వాళ్ళేమో మిమ్మల్ని తంబాకు తింటారని వాళ్ళు మిమ్మల్ని అంటిరి, ఆ ఫామ్ హౌస్ దున్నితాని మీరంటిరి, ఇక పోలీసు వాళ్ళ మీద మీరు, మీ మీద వాళ్ళు. ఇక గతంలో అరాచకం అబ్బో, ఇక అది చూడలేని చరిత్ర, చెప్పుకోలేంది, అది అంతా ఇంత జరగలే. ఇక అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళందరినీ జైలు వేసుకుంటూ పోతే నాకు తెలిసి 195 మంది రాజకీయ నాయకులు జైలు ఉంటారు, ఒక 5 మంది ఏమో బయట ఉంటారు. ఇక వాళ్ళు కూడా అయితే మాట్లాడరని కాదు, ఏదో కొంచెం సున్నితత్వ మనస్తత్వం ఉన్న వాళ్ళు, ఇక బయట 10 మంది ముంగట ఎట్లా మాట్లాడు తెలిసిన వాళ్ళే బయట ఉంటారు. సరే, నిజంగా కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేస్తలే అంటే, అడ్డగోలుగా అరెస్ట్ చేసుకుంటూ పోతారా? ఓ లెక్క, ఓ ప్రాతిపాదికత అయితే చూసి, అంత చూసి, వివరాలు చూసి, డీటెయిల్స్ చూసి అభియోగాలు మోపిరు, మరి అలా వాస్తవ అవాస్తవాలను తేల్చి, అంటే కోర్టు ఎప్పుడైతే న్యాయస్థానం అక్కడ ఉన్న న్యాయవాదులు కాదు న్యాయాధికారులు, అంటే న్యాయవాదులు ఉందే చెప్తారు అరెస్ట్ చేయాలి, తప్పు చేసిండు మళ్ళీ, బట్ న్యాయాధికారులు ఫైనల్గా వాళ్ళు భావించాలి ఇక్కడ అక్రమంగా డబ్బు తరలించబడింది, లేకపోతే అన్యాయం చేయబడింది, వీళ్ళు డబ్బును దోసుకున్నారని వాళ్ళు భావిస్తే అక్కడ ఉన్న ఆధారాల మేరకు అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఉట్టిగానే అరెస్ట్ చేసుకుంటా పోరు. సరే, అరెస్టు వాస్తవానికి ఒకవేళ నిజంగా అక్రమాలే జరుగుంటే, అన్యాయాలు జరుగుంటే అది నిగ్గదీల్చి తేల్చాలి. బట్ ఒక పాయింట్ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, అంటే బండి సంజయ్ గారి విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఈ అంశాలు చెప్పాడు కదా, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లోనూ అడావిడి చేసి వదిలేశారు. నిజంగా ఒక కేసును ముందటేసుకున్నప్పుడు 10 కేసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక కేసు, ఒక డ్రగ్స్ అంశం ముందటేసుకున్నాం, సరే డ్రగ్స్ అంశం అంటే నిన్న మొన్న అన్నాడు, అసలు అప్పటి నుంచి నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును ముందట పెట్టిరు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ కాళేశ్వరంలో అవినీతి జరిగింది. సరే, దానికి ఎంత బడ్జెట్ అయిందని పక్కన పెడితే వీళ్ళు 86,000 కోట్లు అంటారు, అలా 1,00,000 కోట్లు అంటారు, ఏందేందో అంటారు. బట్ మొత్తానికి 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. 1,00,000 అన్న కాడ అరా కొర 25,000 crores అయినా కూడా, 25,000 కోట్లు అయినా కూడా, 1,00,000 కోట్లల్లో 25,000 కోట్లని ఎంత అవినీతి జరిగినా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని గొంతు చించుకొని చెప్పారు కదా. ఒక్క కాళేశ్వరాన్ని ముంగట పెట్టుకొని దాని మీదనే గట్టిగా ఫైట్ చేసి, దాని మీద గట్టి ఎంక్వైరీలు వేసి, మంచి అధికారులను నియమించి అది తేల్చేది ఉండే. నిజంగా కాళేశ్వరం గంత పెద్ద అవినీతి స్కామ్ అన్నారు, అది అటకెక్కింది, అది అయిపోయింది. సరే, అది తేల్చలేకపోయి దమ్ము లేదనుకుందాం. ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? ఆ ప్రభాకర్ ఎటుపోయిండు? అమెరికాలో ఉన్నాడు, పట్టుకోలేమన్నారు. మరి ఇక్కడున్న వాళ్ళతో తేల్చొచ్చు కదా, ఇక్కడున్న వాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చు కదా. నీకు దారులు ఉన్నాయి కదా, దారులన్నీ మూసుకుపోయినాయి, ఇక్కడ ఏమీ ఆధారాలు లేవు, ఎవరు వ్యక్తులు లేరు, అందరు కనుమరుగైపోయారు అన్నట్టు కాదు కదా. ఫోన్ ట్యాపింగ్ అటకెక్కింది, గొర్రెల స్కామ్ అటకెక్కింది, డ్రగ్స్ అటకెక్కింది, జన్వాడ అటకెక్కింది, అన్నీ అటకెక్కుతూనే ఉన్నాయి. ఏది తేలుస్తారు నిజంగా అంటే? ఇది మాత్రం వాస్తవం, ఈయన చెప్పిన దాంట్లో ఇది 100కు 100% వాస్తవం, మనం ఏకీభవించాలి. ఇవాళ ఫార్ములా ఈ కార్ రేస్, రేపు ఇదాటకి ఎక్కుతుంది, ఎల్లుండి ఇంకోటి. అంటే ఈ కాలం పబ్బం గడుపుడైనా పూటకో కేసు తోటి ఒకటి తేల్చేది ఉంటుందా, ప్రజలకు మంచి చేస్తూ ఉంటా, అటు ప్రజలకు పూర్తి స్థాయిలో పనిచేయరు, ఇటు తప్పు చేసిన వాళ్ళపైన గట్టిగా నిరూపించి కేసులు పెట్టి జైల్లో వేయలేరు, అది చేయలేరు, ఇది చేయలేరు. ఇంకా ఏమిటికి మనం ఉన్నామంటే ఇంకా కలెక్టర్లను వాళ్ళని వీళ్ళని తిట్టడానికి. గిందికేనా? ఆలోచన చేయాలి ఒకసారి. అంటే అధికారంలోకి వచ్చినప్పుడు ఏ రకంగా పని చేసుకోవాలి, ఏ రకంగా జనాలకు మేలు జరుగుతుందనే ఒక నిర్ధారణకు రావాలి. అడ్డగోలుగా ఏది పడితే అది చేసుకుంటూ పోతే సమయం వృధా అవుతా ఉన్నది. చూస్తుండగా ఏడాది దాటిపాయి, ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు గడిచిపోతే ఏముంటుంది? ఇక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అబ్బా ఏం ముఖ్యమంత్రిరా, ఏం చేసిండ్రా, శబాష్రా అనుకోవాలి. ఒకడొకడు కాలర్ ఎగరేసుకోవాలి ఓటేసినందుకు. మొగోడిని ఎన్నుకున్నాం రా అని మీసాలు మేలేసి చెప్పుకోవాలి. కార్యకర్తలు కావచ్చు, పేదలు కావచ్చు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, గల్లా ఎగరేసుకొని తొడగొట్టి చెప్పాలి, నేను దమ్మున్న ముఖ్యమంత్రిని ఎన్నుకున్నా, నా బతుకును మార్చే ముఖ్యమంత్రిని ఎన్నుకున్నా అని ఒక్కసారి మీసం మేలేసి చెప్పి వెనక్కి తిరిగి చూస్తే మీరు చేసిన అభివృద్ధి కనిపించాలి. కానీ కేసులు, లొల్లీలు, కొట్లాటలు, అవినీతులు, అక్రమాలు,
అవి కూల్చుడు ఇవి కూల్చుడు, కూల్చొద్దానంటలే, కూల్చేదానికి నీకు ఆశయం గొప్పగా ఉన్నప్పుడు కార్యాచరణ కూడా అద్భుతంగా ఉండాలి. ఒక ఇల్లు కట్టించి ఇంకో ఇల్లు కూలిస్తే అందం సందం. 100 మంది రోడ్డు మీద పడితే 10 మంది డబుల్ బెడ్రూమ్లకు బాయ్, మిగతా 90 మంది పరిస్థితి ఏంది? వాళ్ళు పేదరికంలో కూరుకుపోయినట్టే కదా. ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. అంటే పేరుకే గెలిచి ఏదో వచ్చిన తర్వాత ఇక నేను ఏం చేస్తే అది నడుస్తుంది అనుకుంటే తప్పు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.